ఏపీలో రానున్న ఎన్నికలలో 175కు 175 స్థానాలలో గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ వైనాట్ 175 దిశగా దూసుకు వెళుతుంది. ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 6 వేల మందిని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భీమిలి సభ ద్వారా క్యాడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారన్నారు. అలాగే పార్టీలో అసంతృప్తులు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను సీఎం వివరిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఈ బహిరంగ సభ జరపాలని నిశ్చయించడం జరిగింది. అందులో మొట్టమొదటి ఉత్తరాంధ్ర జిల్లాలో జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలకు క్యాడర్ భీమిలి నియోజకవర్గం దానికి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లా 34 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలతో సమన్వయకర్తలతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఎమ్మెల్సీలతో వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఆ సభను ప్రత్యేకంగా విజయవంతం చేయడం కోసం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కి దిశానిర్దేశం చేసే కార్యక్రమం గ్రామ స్థాయిలో ప్రతి విలేజ్లో ప్రతి వార్డులో కింద స్థాయి కుటుంబాలకు కూడా మళ్ళా ఒకసారి తెలియజేసి మళ్ళా మన పార్టీకి అనుకూలంగా పార్టీకి మద్దతు ఇచ్చి ఏ విధంగా చేయాలని దిశానిర్దేశం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మార్పులు చేస్తున్నారు? మన టార్గెట్ 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు గెలుపుకోవాల్సిన ఈ విధంగా నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతుంది. ఏపీలో రానున్న ఎన్నికలలో 175కు 175 స్థానాలలో గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ వైనాట్ 175 అంటూ దూసుకు వెళుతుంది వైసీపీకి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, సాయి, విశాఖపట్నం వేదికగా రేపు రానున్న 25వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వచ్చి భీమిలి వేదికగా జరుగుతున్న మహాసభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించనున్నారని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఇప్పుడే కాసేపటి క్రితం మీడియాకు తెలియజేయడం జరిగింది. ఈ నెల 25న భీమిలిలో ఒక పెద్ద భారీ బహిరంగ సభని నిర్వహించనున్నారు. దానికి ముఖ్యమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో భారీగా మొత్తం ఈ రానున్న ఎన్నికలకు సంబంధించి ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి నేతలకి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఏర్పాట్లు కూడా చేసేందుకు ఈ రోజు సుబ్బారెడ్డి సమక్షంలో మొత్తం ఉత్తరాంధ్ర నేత అందరితోని కూడా ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. వైనాట్ 175 అన్నది మన టార్గెట్. ఆ టార్గెట్ ని రీచ్ అవుతూనే ఈ మార్పులు చేర్పులు అనేవి జరుగుతున్నాయి. అసంతృప్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం ఇప్పటికే జరిగింది. వాళ్ళకి ఎందుకని ఆ ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది అన్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం భీమిలి వేదికగా జరగనున్న సభ ద్వారా చెప్పనున్నారు అన్నది వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. అలాగే ఎవరైనా అసంతృప్తులు ఇక మీదట పార్టీతో నడవలేరు అన్న రిపోర్ట్ కనుక వాళ్ళ దగ్గర ఉండుంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా పార్టీ నుంచి తొలగించే ప్రయత్నం కూడా చేస్తాము, ఇందులో ఎటువంటి మొహమాటం లేదు అన్నది కూడా వాళ్ళ సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా గెలుపు దిశగా ఈ ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు పార్టీ తీసుకునుంది. ఆ విషయంలో నేతలందరూ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలన్నీ కూడా పార్టీ పటిష్టత మేరకే ఉంటాయి. ఆ విధంగా నడవాల్సింది అన్నది వైవి సుబ్బారెడ్డి ఒక లీక్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరికీ కూడా ఇదే తరహా మెసేజ్ అనేది ఇప్పుడు విశాఖపట్నం భీమిలిలో జరగనున్న సభ ద్వారా తెలియజేస్తున్నాము అని చెప్పారు. అలాగే 5 మహాసభల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా తొలి సభ భీమిలి వేదికగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ అనురాధ.